వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సంకష్టహర చతుర్థి, ఈ మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని ఏ రకంగా జరుపుకోవాలి? మామూలుగా సంకష్టహర చతుర్థి అనగానే కొంతమంది ఏ రోజుకి ఆ రోజు అంటే వాళ్ళకు చేయాలి అనిపిస్తే చేసుకోవడము, తర్వాత నార్మల్గా ఉండడము. కొంతమంది ప్రతి నెల వచ్చేది ఆచరించి కొన్ని నెలలు అని సంకల్పం చేసుకొని వ్రతంలాగా ఆచరించే వాళ్ళు ఉంటారు. నిజంగా అసలు ఎలా చేసుకోవాలి సంకష్టహర చతుర్థి విధానాన్ని? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంకష్టములను హరించేవాడు, కష్టము హరించేవాడు. అవునండి. మొట్టమొదటిగా ఏంటంటే గణపతిని ఆరాధిస్తే కలిగేటువంటిది ఏమిటంటే ఆనందము, నవ్వునిచ్చే దేవత అట. మనకి ఆనందం కలిగించే దేవత. అందుకే ఎందుకు అంటే ఆయన నవ్వు నుంచి పుట్టినవాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, అమ్మవారు అయ్యవారి ముఖంలోంచి వాళ్ళిద్దరు నవ్వు నుంచి పుట్టినవాడు ఆయన. అందుకని మనకు నవ్వునే ఇస్తాడు. దేని నుంచి పుడితే అదే ఇస్తుంది కదా. ఓకే, అది వేరు. అది ఇప్పుడు అంతకంటే ముందు కూడా గణపతి ఉన్నాడు. చాలా మందికి సందేహం కూడా కలుగుతుంది ఏంటంటే ఈ పిండి చేసినటువంటి గణపతి ఏదైతే ఉందో అది శివుడికి తెలియదా, శివుడికి తెలియకుండా అట్లా ఎట్లా శిరస్సుని ఖండించారు అని అనిపిస్తుంటుంది కదా. కానీ యాక్చువల్లీ దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది చెప్పాలంటే. అదేంటి ఆ మాత్రం శివుడికి తెలియదా అనిపిస్తుంది ఎవరికైనా కూడా. అంతే కదా, మొత్తం సృష్టికి మూలమే ఆయన అయినప్పుడు ప్రతిదీ ఆయనకు తెలియాల్సిందే కదా. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అంటారు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈయన ఎలా సృష్టించింది? నిజంగా ఇలాంటి డౌటే వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. దానికి పెద్ద స్టోరీ ఉంది చెప్పాలంటే. మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం, చెప్పుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సంకష్టహర చతుర్థి నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇరుక్కుపోయి ఉంటారు కామన్గా. అంటే ఉదాహరణకి ఇబ్బందుల్లో అంటే ఉదాహరణ చెప్తాను, 1 by 1 అసలు ఏం చేసుకోవాలో చెప్తాను. ఎవరికైనా గనక ఫైనాన్షియల్గా బాగా స్ట్రెస్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే సహజంగానే అందరూ చేయవలసింది గరికతో స్వామివారికి పూజ చేసి పాయసము నైవేద్యంగా పెట్టాలి స్వామివారికి. ఫైనాన్షియల్గా బియ్యం పాయసం లేదా సగ్గుజావ పాయసము లేకపోతే మనకి సేమియా పాయసం నైవేద్యమైనా పెట్టచ్చు. పెట్టి లక్ష్మీ గణపతి అష్టోత్తరాలు కనుక చదివినట్లయితే ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి అంతకుముందుకి అప్పటికి తేడా ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఫ్యూచర్లో. అది అలా కాకుండా మరికొంతమందికి ఈ విద్యా సంబంధంగా ఇబ్బంది ఉంటుంది. ఆ రోజు గణపతి యొక్క ఆరాధన చేసి విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. గణపతిని సంకష్టహర చతుర్థి నాడు మీరు తులసి దళంతో పూజ చేయొచ్చు, తప్పే ఉండదు. లేదా కొన్ని పత్రులు మనకి గణపతి మనకి విఘ్నేశ్వరుడు యొక్క మన వినాయక చవితి రోజు ఎలా అయితే రకరకాల పత్రులతో పూజ చేస్తాం, ఆ రకంగా పత్రులతో పూజ చేసినా కూడా వ్యాపార అభివృద్ధి మరియు విద్యా సంబంధంగా ఏదైనా ఆటంకాలు ఉన్నట్లయితే ఆటంకాలు తొలగిపోవడం జరుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనం. కానీ గణపతికి తులసికి సంబంధించి ఏదో శాపం నార్మల్ టైంలో చేయకూడదు కానీ ఆ రోజు చేయొచ్చు అంటారు. మామూలు రోజు వాడకూడదు, కానీ కొన్నిట్లో ఏంటంటే ఆ పర్టికులర్ డే రోజు వాడచ్చు అని చెప్తుంది శాస్త్రం. అదొకటి. అలాగే ఎవరికైనా సరే బాగా అసలు ఇంకా కొంతమంది చూడండి అన్నీ కోల్పోయి అసలు ఒక రకమైన బాధలోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు లంబోదర గణపతిని ఎక్కువగా ధ్యానించాలని చెప్తుంటారు. ఓం లంబోదర గణపతి నమః. తెలియకుండానే వాళ్ళ మైండ్లో నుంచి ఫస్ట్ ఏదైతే ఆ బాధాకరమైనటువంటిది ఉందో అది తొలగిపోవడం జరుగుతుంది. మరి ఎవరికైనా వివాహం అవ్వట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా సరే మాకు ఆగిపోతుందండి అనుకునేటువంటి వారు చేయవలసింది ఏమిటంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గణపతికి పసుపు గంధం ముందు బాగా గంధము పసుపు ఈ రెండింటిని తీసుకొని గంధాన్ని బాగా అరగవామి నీళ్ళల్లో వేసి అందులో కొంత గ్రాసం వేసి గరిక వేసి, గ్రాసం కాదు గరిక వేసి, గ్రాసమేమో గోగు పెట్టాలి, గరికనేమో ఆ చెంబులో వేసి ఆ గరిక ఉన్నటువంటి నీటితో గణపతికి తర్పణం చేయాలి. తర్పణ ప్రియుడు గణపతి చిన్న అంటే ఆయన ముందరనా ఆయన మీదే అంటే అది అభిషేకం కిందకి వస్తుందా? పసుపు కొమ్ముని గణపతి అనుకొని కూడా చేయొచ్చు. పసుపు కొమ్ముని గణపతిగా భావించి దాన్ని ఆవాహనం చేసి చేయొచ్చు.
చేస్తే కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఏదైతే దోషం ఉందో అందులో కొన్ని తెల్ల పుష్పాలు వేస్తే ఇంకా మంచిది. గంధము పసుపు కలిపిన నీరు, తెల్ల పుష్పాలు, గరిక ఒక చెంబులో తీసుకుని ఆ వాటర్తో కనుక గణపతి మంత్రం చదువుతూ చేసినట్లయితే ఏదైతే ఆటంకం కలుగుతుంది. ఇది మళ్ళీ ఇంకెప్పుడు చేసుకోవచ్చు అంటే శుక్రవారాలు ఈ ప్రక్రియ కనుక పాటించినట్లయితే, అంటే తిథితో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం పాటించినట్లయితే వీళ్ళకి ఆటంకం ఏదైతే కలుగుతుందో వివాహ విషయంలో అది తొలగడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా ఈ సంకష్టహర చతుర్థి నాడు ఎవరికైనా కనుక ఇప్పుడు జాబ్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయనుకోండి, బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి గణపతి పూజ కనుక చేసుకున్నట్లయితే 100% మనకు ఆ దోషం అనేది తగ్గుతుంది. బెల్లము గ్రాసము గోగు పెట్టేటప్పుడు తినిపించినట్లయితే కూడా దోషం పోతుంది. ఇవి పర్టికులర్గా ఈ గణపతికి ఈ చతుర్దశి లేదా చతుర్థి నాడు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఒకటేంటంటే ఈ యొక్క కలియుగంలో చండీ వినాయకుడు అంటే చండీ మరియు గణపతి తొందరగా ప్రసన్నం అవుతారంట. మీరు ఇప్పుడు ఎలా అయితే సూర్య భగవానుడితో కనుక ఎదురుగా నిలబడి మనం డైలీ ఏదో ఒక మాట్లాడడం మొదలు పెడితే అక్కడ నుంచి ఆన్సర్స్ ఎట్లా వస్తాయో గణపతి కూడా మాట్లాడతాడమ్మా. గణపతి మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఈ విధానాలన్నీ కరెక్ట్ గా ఆచరించి ఆయనకు సేవ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అంటే దేవతాశక్తి అంటే వేరే ఏం లేదు, మన కంటికి కనబడకుండా మన సెన్స్కి కొంచెం ఉపాసన చేస్తే కానీ సెన్స్కి అది అందదు. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడడం కానీ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడితే వాళ్ళు డిస్కస్ కూడా చేస్తారు మీతో. ఉపాసన కనుక చేస్తే అమ్మవారు కావచ్చు, గణపతి కావచ్చు, ఎవరైనా కూడా అంటే మనకు మాటల రూపంలో వినిపిస్తుందా లేదంటే ముందే ఇలా ఉపాసన చేయగా వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా దేవత. అదేం పెద్ద మీకు ఎందుకు, మీకు దేవీ భాగవతంలో అయితే యుద్ధమే చేస్తుంది భక్తుల దగ్గరికి వచ్చి. ఆ పెళ్ళై వివాహమే వెళ్తూ ఉంటాడు, ఆ రాజులందరూ అడ్డుపడితే ఆవిడ యుద్ధం చేస్తుంది. అందులో ఒకడు ఎంత అజ్ఞానంలో ఉంటాడంటే మీరు పులికి భయపడతారా పైన స్త్రీకి భయపడతారా, యుద్ధం చేయండి అంటాడు. అంటే అమ్మవారు అనేటువంటి స్పృహ కూడా కోల్పోతాడు, మర్చిపోతాడు. అలాంటిది అమ్మవారు యుద్ధం చేస్తుంది, ఆయుధాలు ఇస్తుంది భక్తుడికి. ఎందుకు శివాజీ మహారాజు ఖడ్గం ఎవరు ఇచ్చారు మరి? దుర్గాదేవి కదా. మరి ఎక్కడి నుంచి ఇచ్చారు మరి? అంటే కనబడి అప్పట్లో జరిగినాయి కానీ ఇప్పుడు సాధ్యమా అని. సాధ్యం ఎందుకు సాధ్యం కాదు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అందరము కూడా ఎక్కడున్నామంటే ఏదో శిల రూపంలో ఉన్నాడు, ఏదో టెంపుల్కి వెళ్ళొస్తున్నాం, పూజ చేసుకుంటున్నాం. అంతేగాని మనము నిజంగా దేవత అక్కడ వస్తుంది అనేటువంటి దాన్ని మనం మర్చిపోతున్నాం. ఎలాంటి ఈవెన్ ప్రసాదం పెట్టేటప్పుడు కూడా ఇంట్లో 4 8 రడ్లను పెడుతున్నాం, కానీ అక్కడ ఉన్నది 4 అనే విషయం మనం మర్చిపోతున్నాం. పార్వతి పరమేశ్వరుడు గణపతి స్కందుడు వాళ్ళ 4 పెడుతున్నాం. 4 2 8 అనుకోవట్లేదు, ఇందులో 4 ఉన్నాం, మనం తత్వం మనం తింటాం కదా, 4 2 8 అనుకుంటున్నాం. నిజంగా వాళ్ళకి పెడుతున్నాము, వాళ్ళకి పెట్టిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకోవాలనేది మనం మర్చిపోతున్నాం. అక్కడ ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే మన ఇంట్లో 4 ఉన్నాం 4 2 8 అని పెడితే ఆయన అసలు తీసుకోడు, మీకోసం పెట్టుకున్నారు అనమాట అనుకుంటాడు. అంటే ఆయనకే పెడుతున్నాం కానీ మళ్ళీ ఆయనకు నివేదన చేసిన తర్వాత మనిషికి 1 2 రావాలని అంచనా వేయడంలో తప్పే. మీరు వెళ్ళారు, మీరు ఒక లడ్డూలు మీ ముందు ఏదో పెట్టి మీరు ఏమైనా తినకపోతే మేము తిందాం అనుకుంటున్నామండి అంటే అసలు అయ్యో పర్లేదు తినండి అంటావు అంటే అసలు మీకు తినబుద్ధి వస్తుంది అంతే కదా. అట్లాగే దేవతకి ప్రేమతో ఇస్తున్నాం. ఓకే, దేవతకి ప్రేమతో ఇచ్చి నిజంగా అట్లా భగవంతుడికి ఏదో మన తృప్తి కోసం నివేదన చేస్తున్నాం కానీ ఆయన అలా స్వీకరిస్తాడు అసలు? అయ్యో ఎందుకు స్వీకరించడమ్మా, ఆయన దృష్టి చేత చూస్తాడు. ఆయన చూస్తే స్వీకరించినట్టే. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి వస్తుంది చూడడం వల్ల. ఆటోమేటిక్గా మనం స్వీకరించడం వల్ల మనం శారీరకంగా చేసిన కొన్ని ఏవైతే తప్పిదాలు ఉంటాయో అవి తొలగిపోతాయి మనం తీసుకోవడం వల్ల. ప్రసాదం కూడా చాలా మంది తెలియక ఇంత తీసుకుంటారు కానీ అసలు మలంగా మారకూడదట ప్రసాదం, ఇంతే తీసుకోమని చెప్తుంది శాస్త్రం. మనం తిరుపతికి వెళ్ళి లడ్డూలు తెచ్చుకొని కొంతమంది బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. పులిహోర పొట్లాలు టిఫిన్ తినేస్తుంటారు కానీ మలంగా మారకుండా ఉండకుండా ఇంతే తినాలి అని చెప్తుంది శాస్త్రం. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.